నమస్తే. రాష్ట్రంలో చాలా వరకు రాజకీయ పరిణామాలన్నీ గూడా అతలాకుతలం అయితున్న పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఇటు గువ్వల బాలరాజు ఏదైతే మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనో ఆయన పార్టీ కంప్లీట్‌గా బీఆర్ఎస్ పార్టీ విలీనం అవబోతుంది. ఇక నేనుండేంది అందులోకెళ్ళిపోతా అని చెప్పి ఒక ఆడియో కాల్ గూడా వైరల్‌గా మారుతుంది. ఆయన అక్కడ బీఆర్ఎస్ నుంచి రాజీనామా చేసి ఇటు బీజేపీలో జాయిన్ అయితారని చెప్పి ప్రచారం గూడా గట్టిగా సాగుతుంది. ఇదొక పక్కన పెడితే ఇంకోవైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న ఇందిరాబాద్‌లో ధర్నా చేయడం జరిగింది. అంటే ఇటు 42% రిజర్వేషన్‌కి సంబంధించి మీరెళ్లి ఢిల్లీలో కొట్లాడేసి ఈడెందుకు కొట్లాడతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంటారు. ఇటు బీజేపీ పార్టీ ఏమో మొన్న ధర్నా చేసింది. ముస్లింలని ఇందులో ఎట్లా చేరుస్తారు 42% రిజర్వేషన్‌లు ముస్లింలను ఎట్లా యాడ్ చేస్తారని వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళ స్టాండ్ ఇది. కాంగ్రెస్ వాళ్ళేమో జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా అంతా కూడా సిద్ధమైపోయిన పరిస్థితి. సో ఇవన్నీ ఒకవైపు ఉండగా ఇంకోవైపు ఏదైతే 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు సో దానికి సంబంధించి కోర్టు ఏమన్నది ఇదంతా మా ఆధీనంలో ఉండదు. సో ఇదంతా వాళ్ళ స్పీకరే దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితి. ఇంకోవైపు పీసీ ఘోష్ కమిషన్ కూడా ఇటు మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు ఇవన్నీ బ్యారేజ్‌లకు సంబంధించి కాళేశ్వరంకి సంబంధించి రిపోర్ట్ కూడా కంప్లీట్‌గా గవర్నమెంట్‌కి ఇచ్చిన పరిస్థితి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తది? నిజంగా అరెస్ట్ చేస్తా లేదా? ఒకవేళ అరెస్ట్ చేస్తా అంటే ఆల్రెడీ కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారు. అవును మేబీ అరెస్ట్ అయితేనేమో మీరెవరు భయపడకండి. ఇట్లా ఈ విధంగా మాట్లాడారు అని చెప్పేసి కూడా బయటకు వస్తున్న వార్తలు. సో మాట్లాడే వీటన్నిటిపైన డీటెయిల్‌గా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మనతో పాటు మాట్లాడడానికి కోవి శంకర్ ఉన్నారు. అన్న నమస్తేనా? నమస్తేనే. ఫస్ట్‌గా అన్న ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే హ్మ్. గువ్వల బాలరాజు తను రాజీనామా చేసిండు. నెక్స్ట్ పైలట్ రోహిత్ రెడ్డి ఆయన కూడా రాజీనామా చేసి బీజేపీలోకి జాయిన్ అయిపోతారు. ఈ విధంగా వార్తలు నడుస్తున్నాయి. ఇటు గువ్వల బాలరాజు అయితే రాజీనామా చేసిర్రు. రేపో మాపో బీజేపీలో జాయిన్ అవుతారని చెప్పి వినిపిస్తుంది. ఏం మాట్లాడతారు? రాజకీయాలలో హ్మ్. శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనే దానికి నిదర్శనం. హ్మ్. మొన్నటి చర్చలో మీ ఛానల్‌లోనే మాట్లాడినాను. అవును. చట్టవిరుద్ధమైన చట్టాలు, చట్టాల హామీలు రాజకీయ పార్టీలు ఇస్తాయి. వాటిని అమలు చేయమని ప్రతిపక్షాలు అడుగుతాయి. హ్మ్. ఇదే రాజకీయం. హ్మ్. అమలు కాని దాన్ని అమలు చేయమని కోరడమే రాజకీయం అంటారు. రాజకీయం. హ్మ్. ఇలా ఎవడు ప్రజలు సమిధలు. హ్మ్. అంతే తప్ప రాజకీయ నాయకులు కాదు. అంటే ఒకప్పుడు ఇటు ఎమ్మెల్సీ కొనుగోలు కేసులో ఇటు పైలట్ రోహిత్ రెడ్డి వీళ్ళందరూ ఉండి బీజేపీ పార్టీని ఇటు ట్రాప్ చేసి ఇరికాటన పెట్టి మొయినాబాద్ ఫామ్ హౌస్ కేంద్రంగా కెమెరాలన్నీ సర్దు ఇరికాటనలో పెట్టిన ప్రయత్నం చేసిరో సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళే బీజేపీలో పార్టీ జాయిన్ అవుతారు. సో బీజేపీ పార్టీ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది అనుకోండి. ఏమంటే బీజేపీ పార్టీకి సంబంధించి చిత్తశుద్ధి కావచ్చు ఇవన్నీ గురించి ఆలోచించదంటారా? ముందే చెప్పిన నేను. హ్మ్. రాజకీయ నాయకుని మాట నీళ్ళ మీది మూట లాగా ఉంటది. హ్మ్. రాజకీయ నాయకులు శాశ్వత శత్రువులు కాదు, శాశ్వత మిత్రులు కాదు. వాళ్ళ రాజకీయ అవసరాలే తప్ప, హ్మ్. అవకాశాలే తప్ప హ్మ్. సిద్ధాంతాలు ఉంటాయా? అంతా రాద్ధాంతాలే. హ్మ్. అటు సిద్ధాంతాలు ఉంటే తీసుకోరు వాళ్ళంట. అవును. సిద్ధాంతం లేకపోతే తీసుకుంటారు. హ్మ్. నేను అనుకుంటున్నా బీజేపీ పార్టీకి హ్మ్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి సిద్ధాంతం లేదేమో అనుకుంటున్నా కానీ హ్మ్. కేంద్రంలో ఉన్న వాళ్ళకి ఇంతో కొంత సిద్ధాంతం ఉందని అనుకుంటున్నా. హ్మ్. అంటే వీళ్ళని చేర్చుకోవాలంటే ఎందుకంటే అప్పటికి సంబంధించిన పెద్ద ఒక బీజేపీకి సంబంధించిన పెద్ద నాయకుడిని ట్రాప్ చేసి ఆయనని అరెస్ట్ చేసేంత ప్రయత్నం కూడా బీఆర్ఎస్ పార్టీ చేసింది. అలాంటిది ఇప్పుడు వీళ్ళని జాయిన్ చేసుకోవడం కేంద్రం నుంచి ఏం పర్మిషన్ లేకుండా డైరెక్ట్ జాయిన్ చేసుకుంటారు అనుకోవచ్చా? అది బీజేపీ విజ్ఞతకి వదిలేస్తాం మనం. హ్మ్. తెలంగాణ రాష్ట్రంలో హ్మ్. బీజేపీకి క్యాడర్ లేదు, హ్మ్. ఓటు బ్యాంక్ లేదు, హ్మ్. కార్యకర్తలు లేరు. కార్యకర్తలు కావాలి అంటే ఇవన్నీ పనులు చేయాల్సిందే కదా హ్మ్. రాజకీయంగా. హ్మ్. అది రాజకీయ పార్టీ కదా. హ్మ్. ఆర్ఎస్ఎస్ కాదు కదా. అవును. ఆర్ఎస్ఎస్ అయితేనేమో హ్మ్. సిద్ధాంతాలు ఉంటాయి, నియమ నిబంధనలు ఉంటాయి. హ్మ్. వీటికి ఏముంటాయి రాజకీయ పార్టీలకు? హ్మ్. వాళ్ళ ఎత్తుగడలు ఉంటాయి అవసరాలకు తగ్గట్టు. హ్మ్. కాబట్టి అది పెద్ద ఆశ్చర్యార్థకమేం కాదు, హ్మ్. పెద్ద క్వశ్చన్ ఏం కాదు. అంటే ఎప్పటినుంచో బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం అవుతుంది అని చెప్పి అప్పుడు కవిత బాంబు పేల్చిన పరిస్థితి. దాని తర్వాత ఇంకొక అతను బాంబు పేల్చిన పరిస్థితి. ఇప్పుడు గువ్వల బాలరాజు కూడా నేను ఆడియోలో విలీనం అవుతుంది. సో అంటే విలీనం చేసుకుంటారు అనుకుంటారా బీఆర్ఎస్ లోకి బీజేపీ? విలీనం జరగదు. బీజేపీలోకి బీఆర్ఎస్. అది తప్పు విలీనం అనేది. కానీ ఆ! ఆ పార్టీలో ఉన్న ఆయా రాజకీయ నాయకులు వాళ్ళని రక్షించుకోవడానికి కోసం బీజేపీలో చేరొచ్చు. అంటే కంప్లీట్‌గా పార్టీ అంతా కూడా విలీనం చేయదంటారా? పోదు, కలవదు. హ్మ్. కలిస్తే బీజేపీ బీఆర్ఎస్ రెండు మునుగుతాయి. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కొలాప్స్ అయితాయా? బీజేపీ బీఆర్ఎస్ మునిగి హ్మ్. మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ గెలుస్తుంది. హ్మ్. హ్మ్. ప్రజలు అంత పిచ్చోళ్ళు అయితే కాదు కదా. హ్మ్. ఇప్పుడు అవి 10 ఏళ్ళ ఈ పాలన ఏదైతే ఉందో అది నచ్చకనే కాంగ్రెస్కి హ్మ్. మీరు తప్పుకుంటే, బీజేపీ తప్పుకుంటే కాంగ్రెస్కి హ్మ్. ఇచ్చిరి. మళ్ళీ ఒకసారి అవకాశం ఉందంటే దొంగ అంటే దొంగ అన్నట్టు తోడు దొంగలు ఒకటి అవుతారా? హ్మ్. హ్మ్. అవుతారా? మరి వాళ్ళతో పాటు మీరు దొంగలు అవుతారు. హ్మ్. అది మీరు పునఃసమీక్షించుకోరు. హ్మ్. నేను బీజేపీ గురించి అయితే మాట్లాడొద్దు అనుకున్నా ఈ రాష్ట్రంలో. ఆ!
ఇక మీరు మాట్లాడిస్తుంటారు. కానీ మాట్లాడితేనే కదా ప్రజలకు ఏముంటో తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ రాజకీయ ప్రయత్నాల కోసం ఇటు పార్టీలు మారుతారు, జాయిన్ చేస్తారు అన్ని చేస్తారు. కానీ ప్రజలు ఇక్కడ బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మిన ప్రజలు, బీజేపీ కట్టర్ బీజేపీ ఉన్న వాదులు, బీజేపీ వాళ్ళు అందరూ మోసపోతారు కదా. అరే వాళ్ళ రాష్ట్రంలో పనికిరాని నిర్ణయాలు ఉమ్. వల్లనే కదా యువతలు ఉత్సాహంగా ఉన్న యువతని నిరుత్సాహపరిచిండ్రు. ఉమ్. అది అలుపున సమీక్షించుకోవాలి. అయినా లేని పార్టీ గురించి ఎందుకు మనం తెలంగాణలో లేని పార్టీ. Right. ఎందుకు మాట్లాడదాం? Yeah. అవసరం లేదా? సో ఇంకోటి నిన్న కవిత గారు ఇటు ధర్నా చౌక్ లో ధర్నా చేశారు, 72 గంటల దీక్ష అని చెప్పారు. కానీ పర్మిషన్ లేదు కాబట్టి ఇంకా నిన్న కొద్దిసేపు చేసి బంద్ చేసిన పరిస్థితి. అంటే ఇటు ఆర్డినెన్స్ తీసుకొచ్చి వెళ్ళిపోతే అయిపోతుంది, అలాంటిది అంటే ఇవన్నీ ఆర్డినెన్స్ కూడా తీసుకురావచ్చు కదా అని చెప్పి కవిత మాట్లాడుతూ, అలాగే ఢిల్లీలో చేయాల్సిన ధర్నా అయింది ఇక్కడే ఎత్తురు అని చెప్పి ఒక వాదన. మీరేమంటారు అన్న కవిత చేస్తున్న దీక్ష? ఈమె కథ చూస్తే ఆకలేమో ఆకాశం అంతానంట, గొంతేమో సూది బెజ్జం అంతానంట. అట్లుంది మా కథ. మా తల్లి రాజకీయం కావాలనుకుంటే ఒక పార్టీ పెట్టు, నీ దందా ఏదో నువ్వు చేయి, అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే మోసపు హామీ, దాన్ని అమలు చేయమనడం అనేది పెద్ద మోసము. మీరిద్దరు ఒకటే అన్న విషయం మాకు తెలుసు. కాంగ్రెస్ కవిత అమ్మ వీళ్ళిద్దరు ఒకటే, వేరే కాదు. ఎందుకంటే రాజకీయ పార్టీలకు ఉండే సహజ లక్షణం తప్పుని ఒప్పు చేయమని అడగడం, అంతే. కాబట్టి ఆమె దీక్షలతోటి ఆమె ధర్నాలతోటి తెలంగాణ ప్రజలకు ఏం ఒరిగింది లేదు. ఫస్ట్ నువ్వు ఆ దుకాణం బంద్ చేయి. నువ్వు టిఆర్ఎస్ పార్టీయా జాగృతియా ఫస్ట్ డిసైడ్ చేసి కన్ఫ్యూజన్ మందిని చేసుడు కాదు, నువ్వు మీ పార్టీ కార్యకర్తలని చేసుడు కాదు. నువ్వు ఫస్ట్ కన్ఫ్యూజ్ కాకుండా నీ స్టాండ్ ఏందో చెప్పు. నువ్వు జాగృతి అనేది ఒక పార్టీయా లేక టిఆర్ఎస్ పార్టీ నువ్వు కార్యకర్తవా? మీ పార్టీ స్టాండ్ చెప్పు, నీ స్టాండ్ కాదు. నువ్వు ఏడున్నావో చెప్పు. ఫస్ట్ నువ్వు ఏడున్నావో చెప్పి ఆ నిర్ణయం కరెక్ట్ సరి అయినదా కాదా డిసైడ్ చేద్దాం, అంతే తప్ప మోసపు హామీలు ఇచ్చి ఆ మోసపు హామీలను అమలు చేయమనడము అది మీకే వెళ్ళింది, ఇంకెవడికి వెళ్ళది, మీకే వెళ్ళింది. కాబట్టి మీరు ఫస్ట్ మీ స్టాండ్ ఏందో తెలుసుకోండి. స్టాండ్ తర్వాత బయటకు వచ్చి మాట్లాడండి. అవరిదాకా మాట్లాడితే మేం కన్ఫ్యూజన్ కాదు, మీ పార్టీ కార్యకర్తలు కన్ఫ్యూజన్ కాదు, మీ జాగృతి కన్ఫ్యూజన్ కాదు, నువ్వు కన్ఫ్యూజన్లు ఉన్నవేమో అనుకుంటున్నాం మేము. అంటే రీసెంట్ గా కూడా డిజిటల్ మీడియాతో ఒక మీటప్ పెట్టి కల్లుకింతల కవిత గారు మొన్న 2 రోజుల ముందే సో లేదు ఖచ్చితంగా అధికారంలోకి అయితే ఖచ్చితంగా సీఎం కూడా అవుతా అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అయితే పార్టీ పెట్టబోతారా లేక పార్టీ పేరు బీఆర్ఎస్ నుంచి అవుతారా జాగృతి నుంచి అవుతారా రాజకీయ పార్టీ పెడితే ఏంది అని చెప్పి విలేకరులు అడిగితే జై తెలంగాణ అని చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి. ఏమనుకుంటే ఇవన్నీ పరిణామాలు చూస్తే ఇప్పుడు బీసీ ఉద్యమం ఎన్నెత్తి మీద ఎత్తుకొని మళ్ళీ సీఎం ఖచ్చితంగా అవుతా అని చెప్పి అంటే ప్రజలకి పార్టీ పెడుతున్నానా లేదా అని క్లారిటీ ఇవ్వకుండా ఇవన్నీ కూడా చేస్తే అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే పార్టీ పెట్టే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. ఏమో నాయన పార్టీ అనుకుంటుందా అడిగిన పోస్టర్లు ఇచ్చడానికి, లేకపోతే లిక్కర్ మీద స్టిక్కర్ లేబుల్ టెండర్ అనుకుంటుందా అడగంగానే రావడానికి? అన్నీ సాధ్యపడే ప్రజలు గమనిస్తుండ్రు. నువ్వు యావత్ తెలంగాణ ప్రజల మహిళా లోకాలను పరువు తీసినావు. నువ్వు ఆ పరువుకు బాధ్యత వహించు. నువ్వు ఆ తర్వాత మాట్లాడు, ఆ వరదాకా మాట్లాడకు. ఇట్లా ఫోన్లు చూపించినావు కదా, ఇట్లా 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 అసలు ఫస్ట్ ఫోన్లే లేవు, నాకు ఫోన్లే లేవు అన్నావు. ఇట్లా 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 ఫోన్లు చూపించినావు. నేను ఎవడు నమ్మాలి? నమ్మే అంధభక్తులకే తెలవాలి. అప్పుడు నేను అలా అనను, కాకపోతే అంధభక్తులు అంటున్నా నేను. అర్థం చేసుకోండి. ఇవాళ ఇంకోటి నిన్న ఇటు ప్రెస్ క్లబ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న గ్రాడ్యుయేట్స్ కి సంబంధించిన ఎమ్మెల్సీ తను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నిరుద్యోగులందరూ కూడా అంటే నెక్స్ట్ ప్రెస్ మీట్ వాళ్ళది ఉండే. సో అంతా మీరు వచ్చి బీసీల గురించి మాట్లాడమే మన నిరుద్యోగుల పక్షాన గెలిచి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంటే మా ఎమ్మెల్సీ మేము ఓట్లేసి గెలిచిన ఎమ్మెల్సీ మీరు, అలాంటిది మీరు మా గురించి మాట్లాడితే బీసీ ఏంది అని చెప్పి అతను పోయి ప్రెస్ క్లబ్ లో ధర్నా కూడా చేసి చాలా వీడియోలు కూడా ఈ ఎట్లా చూస్తారు మీరు ఈ ఘటనని? అంటే ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తెలంగాణ గడిచిన 10-15 ఏళ్ళుగా తెలంగాణలో ఎవడి హోదా వాళ్ళకి తెలుసా? రాజకీయ నాయకుల హోదా తెలియదు. ఇలా విద్యుత్ శాఖ మంత్రి వచ్చి గనుల శాఖ మన రెవెన్యూ శాఖ గురించి మాట్లాడతాడు. రెవెన్యూ శాఖ మంత్రి వచ్చి సాంస్కృతిక శాఖ మంత్రి విషయాల గురించి మాట్లాడతారు. సాంస్కృతిక శాఖ మంత్రి వచ్చి క్రీడల శాఖ గురించి మాట్లాడతారు. క్రీడల శాఖ మంత్రి వచ్చి ఎక్సైజ్ శాఖ మంత్రి గురించి మాట్లాడతాడు. నేను అడుగుతున్నా, ఇలా ఈ ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో చదవస్తుందా అని.
మరి వీళ్ళందరికీ చదవస్తుందా ఒక్కసారి? ఉమ్, మీరు ఏ కన్ఫ్యూజన్లు ఉన్నారో ఆ కన్ఫ్యూజన్ క్లారిఫై చేసుకొని దెన్ ఓన్లీ యూ కెన్ స్పీక్, యూ కెన్ టాక్. అదర్వైజ్ ఉమ్, యూ డోంట్ బ్లేమ్ అదర్స్. ఉమ్, ఉమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమ్, ముఖ్యమంత్రి గారు మీకే చెప్తున్నా. ఉమ్, ఉమ్, ఎందుకంటే ఎవరి శాఖ వాళ్ళు నిర్వర్తించాలి, అలా ఎవరి ఎమ్మెల్సీ పదవిని వాళ్ళు నిర్వర్తించాలి. ఎందుకు ఓట్లేసిండ్రో దాన్ని గమనించాలి. ఏ ఆకాంక్షల కోసం, ఏ ఆశయాల కోసం నిన్ను 2.5 లక్షలు ఇచ్చి జీతానికి పెట్టుకున్నారో మీరు ప్రజల జీతగాళ్ళు ఇవ్వాలి. మీరు ఆ జీతానికి పనిచేసే జీతగాళ్ళు ఏం పని చేయాలో అది చేయాలి. ఉమ్. మీ రాజకీయ ఎత్తుగడలు చిత్తుగడలు ఏమైనా ఉంటే రిజిగ్నేషన్ ఇచ్చి పోయి ఏ ఉద్యమం అన్నా చేసుకో. అది పద్ధతి, అది నైతిక విలువలు అంటారు పార్టీని. ఎవరికన్నా ఉన్నాయా రాజకీయ నాయకుడికి నైతిక విలువలు ఉన్నాయా? లేవు కదా. లేనప్పుడు అట్లనే చేస్తారు. నేను చెప్పిన ఇయ్యాల నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో నేను నిలబడితే వారానికి 4 రోజులు ప్రజలల్లుంటా, 2 రోజులు 3 రోజులు హైదరాబాద్ కార్యాలయాల చుట్టూ తిరుగుతా. ఎందుకంటే మీ రిప్రజెంటేషన్స్ తీసుకుపోయి అక్కడ అమలు చేపిస్తా అని హామీ ఇచ్చిన. నేను వేయలే ఓట్లు. మరి గట్లనే ఉంటది. ఎవరికి బుద్ధి వస్తుంది? ప్రజలకు బుద్ధి రావాల్సింది. అందుకని బుద్ధి వస్తుంది, ఇవాళ బరాబర్ వస్తుంది. వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి ఉన్నారు, వీళ్ళు డబ్బులు తీసుకోవడానికి ఉన్నారు. ఇంకేముంది? వీడు దొంగ వాడు దొంగ, ఇద్దరు దొంగలే కదా. ఇక వీళ్ళకేం చెప్తాం మరి? ఈ దొంగలకి చెప్పలేం కదా. సో కాబట్టి రాజకీయం అంతా అంతే. ఒక్కళ్ళు ఆశ ఉండడం ఆశాజీవి, మనిషే ఆశాజీవి. ఆశావాద దృక్పథం ఉండడం మంచిదే. కానీ నీకు ఒక బాధ్యత ఇస్తే ఆ బాధ్యతని ఇడిచిపెట్టి ఇంకో బాధ్యత కోవడం అనేది అది మూర్ఖపు విధి అంటారు. కాబట్టి దానిలో తప్పేం లేదు. నిరుద్యోగులు అడిగింది 100% కరెక్ట్. ఇలా నువ్వు ఎలా అసలు సభ్య సమాజం ఆయన అడగాల్సింది ఏంటంటే, నువ్వు ఎలా ఎమ్మెల్సీవా లేకపోతే వార్తలు చదువుకునే డబ్బా పెట్టుకున్న డబ్బా రిపోర్టర్వా అని అడగాలి. ఫస్ట్ ఆయన అడగాల్సింది ఏంటంటే డబ్బా రిపోర్టర్వా అని అడగాలి. గుల్కల రాలేజ్ డబ్బేసి డబ్బా కొట్టే డబ్బా రిపోర్టర్వా అని అడగాలి. నీ బాధ్యత ఏంది? నీకు ఇచ్చిన విధి నిర్వహణ ఏంది? నువ్వు చేసేదేంది? నీకు జీతం ఎందుకు ఇస్తుండ్రు? అది అడగాలి కదా. ఇలా ఒక్క తీన్మార్ వల్లనే కాదు, అందరూ నాయకులను అడగాలి. ఎందుకు ఉంటలేరు వారంలో 4 రోజులు ప్రజలల్లా అనేది అడగాలి. గల్లా పట్టుకొని అడగాలి. ఎప్పుడు అడుగుతావు? నిస్వార్థంగా ఉండి నిస్వార్థంగా ఓటేసినప్పుడు గల్లా పట్టుకొని అడుగుతావు. అప్పుడు నీకు పైసలే తీసుకున్నావు, నీకు హక్కు ఎక్కడిది? కోల్పోయినప్పుడు అంతే, వాళ్ళంతే, మీరు ఇంతే. సో ఇంకోటి కాళేశ్వరం సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ కూడా నివేదిక అనేది ప్రభుత్వానికి ఇచ్చేసింది. ఇప్పుడు ప్రభుత్వం చేలో ఉంది. సో ప్రభుత్వం చిత్తశుద్ధితోని దీనిపైన అంటే నివేదిక ప్రకారం యాక్షన్ తీసుకుంటుందా? ఎందుకంటే ఇటు కేసీఆర్ కూడా మనం మాట్లాడుతూ ఫామ్ హౌస్ లో అందరు ఎమ్మెల్యేలతో వాళ్ళతో మాట్లాడుతూ సో అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, అరెస్ట్ చేస్తే చేస్తారేమో, సో మీరు ఎవరు భయపడరు చేస్తారు? కేసీఆర్ ముందు రామకృష్ణారావు పేరు ఎందుకు లేదు నివేదికలా? ఎందుకు ఆయన పేరు పేపర్లలో స్టేట్మెంట్ రాలే? 10 ఏళ్ళు ఆయనే ఉన్నాడు కదా. 10 ఏళ్ళు ఆయననే ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు కదా. హోదాల సంతకం వల్ల పెట్టింది ఆయనే కదా. మరి ఆయన పేరు ఎందుకు లేదు? ఇప్పుడు ప్రభుత్వంలో ఉండదు కదా. అదొక డ్రామా. ఆ డ్రామాలో భాగంగా ఓట్లు కావాలి కాబట్టి కేసీఆర్ ని, హరీష్ రావుని, ఈటల రాజేందర్ ఇంకో కొంతమంది అధికారులని అరెస్ట్ చేయాలి. ఈ గవర్నమెంట్ కి చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ రామకృష్ణారావుని ఆ పోస్ట్ ఏదైతే ఉందో సిఎస్ పోస్ట్ నుంచి తొలగించాలి. తొలగించి ఏదైతే ఎంక్వైరీ ఉంటుందో అది ఇన్వెస్టిగేషన్ ఉంటుందో ఎంక్వైరీ ఉంటుందో అది పారదర్శకంగా జరగాలి. జరుగుతుందా? మూల ముత్తైదువే ఆయనే. మూల ముత్తైదువు పెబ్బా, ప్రిన్సిపల్ సెక్రటరీలకు అందరికి పెబ్బా. పెబ్బని అరెస్ట్ చేస్తే ఎట్లుంటది? ఫస్ట్ పెబ్బని అరెస్ట్ చేయాలి. కానీ ఆయన పేరు లేకుండా ఈటల రాజేందర్ గారి పేరు ఉంది, అప్పుడు ఆర్థిక మంత్రిగా వహించిన అతని పేరు కూడా ఉంది కదా. అదే అంటున్నా నేను ఇవాళ. సరే, రాజకీయ నాయకులు అంగూటీలు, రాజకీయ నాయకులకు చదువు రాదు, సన్నాసులు. మరి ఐఏఎస్లు ఏం చేస్తుండ్రు? అడక తింటుర్రా లేకపోతే కమిషన్లకు అలవాటు పడ్డారా? ఏం చేస్తున్నారు మీరు? కాళేశ్వరంకి అసలు
ప్రాజెక్టుకే నీకు అనుమతులు లేకుండా ఎట్లా నిర్మాణం మొదలుపెట్టిండ్రు? ఏదో కంపెనీ వ్యాప్కోనా ఆ కంపెనీ డిజైనింగ్ ఓకాడిస్తే ఓకాడు ఎట్లా కట్టిండ్రు అనేది ఎవడు చెప్పాలి? ఈ చదువురాని రాజకీయ సన్నాసులు కాదు చెప్పాల్సింది. ఇలా చదువుకున్న ఎవడైతే ఐఏఎస్ అధికారులు అంటారో, ఎవడైతే ఉద్యోగులు అంటారో వాళ్ళు కదా చెప్పాల్సింది. ఏడ నిలబడది అని చెప్పంగానే అయిపోతుందా? కేసీఆర్ నేనే పెద్ద ఇంజనీర్ నాయి చెమట చెమట చుక్కలు లెక్క చేసినానని చెప్పినట్టు ఏమన్నా మీ రాజకీయం అనుకుంటురా? మీరు ఏషగాళ్ళు ఉంటారు కదా, పగటేషగాళ్ళ కథ అనుకుంటుర్రా మీరేమన్నా? అంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో అరెస్ట్ చేయారంటారు, అంటే దీనిపైన యాక్షన్ తీసుకోరంటారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు ఎటుపోయింది అని చెప్పేసి అనే అంశం వస్తుంది. ఇప్పుడు గొర్రెల స్కామ్ ఏమైంది, ఫార్ములా ఈ క్యాస్ట్ ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇప్పుడు దీనిపైన ఎంత వరకు కాన్సన్ట్రేట్ చేస్తారు అండ్ ఎంత చిత్తశుద్ధితో దీనిపైన? నేను సింపుల్ ఒకటే మాట చెప్తున్నా, నేను ఈ కమిషన్లు, కమామీలు, టైం పాసులు, జోకులు ఇవన్నీ అవసరం లేదండి. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, కేటీఆర్ అనే వ్యక్తి ఆ శాఖకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి మంత్రిగా ఉన్నప్పుడు టెండర్ లేకుండా ఈ ఫార్ములా E1 రేస్ పెట్టిండు. అదొక్కటి ఇవాళ ఆధారం. ఇంకా అంతకంటే బ్లండర్ మిస్టేక్ ఇంకా దొరకది. ఏం అరెస్ట్ చేసి లోపల ఎందుకో వేస్తలేవు. అరెస్ట్ చేస్తే వాళ్ళ పార్టీలో ఉన్న ఒక పెద్ద నాయకుడు సెంట్రల్ లెవెల్లో ఉంటాడు, ఆయన అదే మెగా కంపెనీ నుండి కొన్ని ముడుపులు తీసుకున్నాడు అనే ఒక ఆరోపణ ఉంది. అది ఆరోపణ కాదు, నిజం. మీ ఏసీపీ ఆఫీస్ లో విత్ ప్రూఫ్స్ తోటి ఇలా ఏసీపీ ఆఫీస్ లో కంప్లైంట్ ఉంది, అది బయటకు వస్తుంది. అందుకని అది ఆగిపోయింది. అది ఎందుకు ఆగింది అనుకుంటారు? వాళ్ళ ఒక కాంగ్రెస్ లో ఒక పెద్ద నాయకుడు ఉన్నది, కంప్లైంట్ తీసి చూసుకోరు. నేను చెప్పింది అబద్ధం అయితే నేను రాహుల్ గాంధీని కాదు లేని విషయాలు మాట్లాడడానికి, అది గుర్తుపెట్టుకోండి. ఇలా నన్ను ఆరోపణ వేయాలంటే. కాబట్టి ఇలా మీకు చిత్తశుద్ధి ఉంటే అది ఒక్క ఎవిడెన్స్ చాలు. టెండరే లేకుండా పైసలు ఎట్లా పంపిస్తావు? ఈ ఫార్ములా 1 రేసు నిర్వహించిండు, అదొక్క కారణంతో అరెస్ట్ చేయి. కాలయాపన ఎందుకు? ఓటు బ్యాంక్ రాజకీయమా? ఎందుకు? చిత్తశుద్ధి ఉంటే ఎస్. అసలు మంత్రి మండలి నిర్ణయమే లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు జరిగింది. ఇంకా దీనికి కమిషన్ లేని, కమామీ లేని ఏంది అని అడుగుతున్నా నేను. ఇవాళ ఆధారాలు ఈ ఒక్క ఎవిడెన్స్ ఇవ్వాలదా తీసి లోపల దొబ్బడానికి? అరే మీ సొమ్ము మా సొమ్ము, పేద ప్రజలు కట్టిన రక్తపు చుక్కలవి. ఇలా మీ చుక్కలు కావి ఇవాళ, మీ పైసలు కావి ఇవాళ. మీరు జల్సా చేసినా, ఇంకో అధికారి జల్సా చేసినా మా రక్తపు చెమట చుక్కలవి. మా ట్యాక్సీలు కదా, ప్రాపర్ గా వినియోగించాలనే ఇంగిత జ్ఞానం ఎందుకు ఉండదు? 3 ఏళ్లలో కట్టిండు, 4 ఏళ్లలో కట్టు, 3 రోజులలో కూడా కడతా నన్ను అడిగితే. ఆడ ఉంటాడు బుటర్కామ్, 3 రోజులలో కూడా కడతాడు ప్రాజెక్టుని. అది ప్రాజెక్ట్ కాదు, అది బ్యారేజ్. అది నీళ్లు నింపడానికి నిల్వ చేసే నీకు ఏది మన ప్రాజెక్టులు కావవి, డ్యాములు కావవి. నీళ్లు నిల్వ చేయడానికి కోసం బుర్ర లేనోళ్ళు, అక్కలు లేనోళ్ళకి అధికారం ఇస్తే ఇట్లానే ఉంటది. బాధ్యతాయుతంగా ఉండాలి, బాధ్యత రాహితంగా ఉండకూడదు మనిషి అనేటోడు. ఇలా అధికారం ఇచ్చిండ్రు వాళ్ళు, ప్రజలు చేయలేక నీ ప్రతినిధిగా నేను పార్లమెంట్కి పంపినరు, అసెంబ్లీకి పంపినరు, మండలికి పంపినరు. బాధ్యతాయుతంగా ఉండాలి. సో ఇంకోటి, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రానికి సంబంధించి ఇటు 10 మంది ఎమ్మెల్యేలు అయితే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు, సో వారిపైన కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇదంతా కూడా స్పీకర్ పరిధిలో ఉన్న అంశం, స్పీకరే డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి. సో పార్టీ ఫిరాయింపు పైన ఎమ్మెల్యే, సో వాటిపైన ఎట్లా ఉండబోతుంది అంటే స్పీకర్ అంటే ఇప్పటికే ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో కేసు నడుస్తున్న కాలయాపన జరుగుతూనే ఉంది. సో ఇప్పటికైనా సరే ఎట్లీస్ట్ వాళ్ళపైన తీసుకుంటారా చర్యలు, లేకుంటే ఇది కూడా కంప్లీట్గా సైలెంట్ అయిపోతే బై ఎలక్షన్స్ వస్తాయి తెలంగాణ? ఎందుకు అంటే టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి చేరింది కాంగ్రెస్ పార్టీలో, ఇంతో కొంత బీజేపీ పార్టీలో ఎవడైతే చేరితే వాళ్ళని రాజీనామా చేపించి ఎలక్షన్లకు వేయరు. ఆ చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని నేను అనుకోవట్లే. అనుకుంటే వాళ్ళు దమ్మున్నోళ్ళే అయితే, వాళ్ళు సిద్ధాంతాలు నమ్మేటోళ్ళే అయితే వేరే పార్టీ గుర్తు మీద గెలిచి వేరే పార్టీ పదవి తీసుకొని ఇక్కడికి వచ్చిండు కదా, రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలి చిత్తశుద్ధి ఉంటే. అది లేదు. ఇలా గదంతెందుకు, నేనే వెంకటరామిరెడ్డి అనే
ఒక మాజీ సిద్దిపేట కలెక్టరు ఒక్క రోజుల రాజీనామా చేసిండు, రెండో రోజు ఎలక్షన్లకు వచ్చిండు. దేనికైనా ఒక లీన్ పీరియడ్ ఉంటది, ఆ లీన్ పీరియడ్ అనేది లేదు. డిఓపిటిలో ఈయన రిజిగ్నేషన్ ఆమోదం కాలేదు అని రిప్రజెంటేషన్స్ ఇచ్చిన నేను. 9 నెలలు అవుతుంది రిప్రజెంటేషన్స్ ఇచ్చి. ఇదే మాటని గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి కాల్ చేసి, అయా ఇది అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఒక మాట మాట్లాడింది. ఎందుకంటే వెంకటరామరెడ్డి రెడ్డి, రేవంత్ రెడ్డి, ఏది మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, వీళ్ళంతా రెడ్డిలు కాబట్టి వీళ్ళకి బంధుత్వాలు ఉన్నాయి కాబట్టి ఆయన రిజిగ్నేషన్ ఆమోదం కాకుండా ఇప్పటి వరకు ముడి కింద పెట్టుకున్నాడు. ఇలా గుత్తా సుఖేందర్ రెడ్డి ముడి కింద పెట్టుకున్నాడు. వేరేటోడు అయితే ఇమ్మీడియట్ గా రాజీనామాలు చేపిస్తుండే వేరే పార్టీ వాళ్ళు అయితే, కానీ తన పార్టీలోకి వచ్చిండ్రు కాబట్టి రాజీనామాలు చేయనిస్తారా? చేయనియరు. ఎందుకంటే ఎలక్షన్లకు పోతే ఓడిపోతే ఇప్పటికే వ్యతిరేకత బీభత్సంగా అయిపోయింది. ఓడిపోతే ఆ భయం ఉన్నది, ఆ భయం పట్టుకున్నది కాబట్టి ఇలా వాళ్ళ రాజీనామాలు ఆమోదించరు. ఒకటి. రెండు, ఈ భారత న్యాయ వ్యవస్థకి జవాబుదారితనం లేదు. ఉంటే రాష్ట్రపతికి టైం బాండ్ పెట్టిన వాళ్ళు స్పీకర్కి ఎందుకు పెట్టారు? నేను అడుగుతున్నా సగటు మనిషిగా. అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారేమో, అట్లా అడిగితే కోర్టుకి ఎట్లా ప్రశ్నిస్తావు అని చెప్పేసి అంటారేమో. ఎందుకు అడుగుతలేము? అడుగుతాం, బాధ్యతాయుతంగా ఉండాలి. మీరు అడుగుతాం, మేము అడుగుతున్నాం. ఇవాళ బాధ్యతాయుతంగా ఎందుకు లేరు అని అడుగుతున్నా నేను. ఎందుకు లేరు? సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ రైట్ అయినప్పుడు, డివిజన్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ తప్పై మీరు ఆ తీర్పును పక్కకెట్టినప్పుడు డివిజన్ బెంచ్ లో ఇచ్చిన జడ్జీల మీద ఎందుకు చర్యలు ఉండయి అని అడుగుతున్నా. ఇప్పుడు నేను మాట్లాడితే కంటెంప్ట్ రైట్, నేను ఒప్పుకుంటా. మీరు జైలు శిక్ష ఇస్తే నేను ఒప్పుకుంటా. కానీ మరి తప్పు చేసిన ఆ జడ్జీలకు ఎందుకు శిక్ష ఉండదు? వాళ్ళకేసి నాకేయి, నేను కాదనా? నేను అడుగుతున్నా, తప్పేమున్నది? ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఫెయిల్యూర్. ఎందుకంటే రాష్ట్రపతికి టైం బాండ్ ఉన్నప్పుడు నీ కేసులకు టైం బాండ్ ఎందుకు ఉండదు? ఎందుకు మార్చుకోము? ఎలా పెరుగుతున్న జనాభా దామాష ప్రకారం జడ్జీల నియామకాలు ఎందుకు జరిగాయి? కొత్త కోర్టులు ఎందుకు రావు? మిగతా వాళ్ళు అడుగుతలేరు, నేను అడుగుతున్నా. పెడితే పెట్టు జైల్లో, నో ప్రాబ్లం, శిరసా వాయిస్తా. ఈ దేశ న్యాయ వ్యవస్థ ఇట్లుంది అని అందరికి తెలిసిపోతుంది కదా. ఎందుకు వాళ్ళకు టైం బాండ్ నిర్ణయించలే? చట్టం చేయమని ఆదేశించే అధికారం నీకు ఉన్నప్పుడు పార్లమెంటును ఆదేశించు. ఒక టైం బాండ్ ఎందుకు లేదు? మీరు చట్టం చేసి మాకు అఫిడేవిట్ దాఖలు చేయమని ఎందుకు చెప్పలేకపోతుండ్రు? సూచన ఎందుకు చేయలేకపోతుండ్రు పార్లమెంట్కి అని అడుగుతున్నా. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఆ పార్టీ గుర్తు మీద పదవి తీసుకొని ఆ రెండు పదవులను రెండు పట్టుకొని పక్క పార్టీలకు పోతే ఎందుకు వాళ్ళ మీద చర్యలు ఉండద్దు? కాలం అయిపోయిన తర్వాత చర్యలు ఉంటే ఏ రకంగా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంటుందని అడుగుతున్నా నేను. ఇవాళ ఏ వ్యవస్థ అయితే జవాబుదారీతనం ఉంటుందో ఆ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంటది. మాకు నమ్మకం లేదు. పంచాయతీలు జరుగుతున్నాయి. ఒక్కసారి రండ్రి, మీరు బెంచీలు దిగి ప్రజలకు రండ్రి, వచ్చి న్యాయ వ్యవస్థ ఈ దేశంలో సక్రమంగా అమలవుతుందా లేదా అని ఒక్కసారి అడగండి. ఇలా నేను ఇలా మీ ముంగట మాట్లాడుతున్నాను కాదు, మీరు రండి, ఒకసారి అడిగితే వాస్తవాలు తెలుస్తాయి కదా. ఇలా న్యాయానికి పోయినోడు ఓడిపోయినోడు కోర్టు లోపల ఏడ్చాడట, గెలిచినోడు కోర్టు బయట ఏడ్చాడంట. అది పరిస్థితి. ఇలా బాధాకరం. ఒక్కొక్క కేసు ఏళ్ళ తరబడి వాయిదాల మీద వాయిదాలు పడుతుంటే అసలు కోర్టుకోవాలి అనే ఆలోచనే సగటు పేదోడికి కలుగుతలేదు. న్యాయం దొరుకుతుందనే భావన దొరుకుతలేదు. పునఃసమీక్షించుకోవాలి. వాళ్ళే న్యాయ వ్యవస్థలో కూడా పారదర్శకత ఉండాలి. ఇలా దానికి ఒక జ్యుడిషియల్ కమిటీ ఉండాలి, ఒక కమిటీ ఉండాలి. ఏదైనా జడ్జి చేస్తే చర్యలు తీసుకునే ఒక వ్యవస్థ ఉండాలి. ఏది వ్యవస్థ? ఏముంది? మార్చుకుంటే 100 పైసలుగా మార్చుకున్నాం కదా, ఇది కూడా మార్చుకుందాం. తప్పేముంది అని అడుగుతున్నా. ప్రజల మేలు కోసం కదా. అందరికి నా లెక్క అడిగే అందరికి గట్స్ ఉండయి.
ఆ జ్ఞానం ఉండదు. నేను అడుగుతున్నా వాళ్ళ తరపున, నేను అడగడం తప్పైతే నన్ను తీసి లోపల పెట్టు, బరాబర్ శిరస వహిస్తా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం.